So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you are living absolutely great. So చలో ఈరోజు అయితే మన దగ్గర R15 V4 ఉందన్నమాట. ఇది వచ్చేసి రేసింగ్ ఎడిషన్ ఇది. అండ్ ఇందులో ఒక చిన్న మతలబు ఉందన్నమాట. అది ఏంటంటే ఆక్రోపోయిక్ ఎగ్జాస్ట్ అన్నమాట. సో ఆక్రోపోయిక్ ఎగ్జాస్ట్ లాస్ట్ టైం మీరు మన ఈ R15లో చూసిలే కదా, బ్లాక్ కలర్. కాకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటంటే ఇందులో మనకు బ్యాక్ ఫైర్ ఎక్కువ వస్తుంది అన్నమాట. రన్నింగ్లో ఉంటున్నప్పుడు ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మొత్తం ఫ్లేమ్స్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అనేది నేను చెప్పడం కంటే ఫస్ట్ మీరు చూసి తర్వాత వీడియో మొత్తం చూడండి. బ్యాక్ షాట్ చూడండి, అసలుకి క్రేజ్. సో సౌండ్ అయితే ఏనండి, సౌండ్ క్రేజీ ఉంది. సౌండ్ మాత్రం డేంజర్ వస్తుంది నిజంగా. సో మొత్తం 3 R15 క్రూజింగ్ ఆన్ ద రోడ్ అన్నమాట. అండ్ ఈ బైక్ సౌండ్ మాత్రం క్రేజీ ఉంది. సో మన బైక్కి ఏబిఎస్ లేదు కదా, ఏబిఎస్ లేదని చెప్పాలి. సో ఎండోలు కదా, షార్ట్స్ మాత్రం క్రేజ్ వస్తుంది, ఇంకా ఫైర్ వస్తుంది. సో మనం ఫైర్ నార్మల్గా ఈ బైక్ వచ్చేసి ఈ బ్రోజ్ అన్నమాట. సో ఆయన నడిపినప్పుడు మనం ఫైర్ షాట్స్ చూపిస్తాను నేను మీకు, క్రేజీ వస్తుంది షార్ట్స్ మాత్రము. చలో లెట్స్ గో. వస్తుంది అసలు సౌండ్ మాత్రం నిజంగా డేంజర్ వస్తుంది. పాప్స్ అండ్ మ్యాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇంకా ఫైర్ వస్తుంది, ఆ ఫైర్ నేను మీకు చూపిస్తాను. అండ్ బైక్లో నార్మల్గా ఇనిషియల్ పికప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఇందులో ఎంపీ చైన్ స్ప్రాకెట్ ఉంది కదా. సో ఎంపీ చైన్ స్ప్రాకెట్ ఉండడం వల్ల ఇనిషియల్ పికప్ ఎక్కువ ఉంటుంది. అంతేగాని మనకు నార్మల్గా టాప్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎంపీ చైన్ స్ప్రాకెట్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. రేస్ స్ప్రాకెట్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. సో బేసికల్గా రేస్ స్ప్రాకెట్ పెద్దగా ఉండడం వల్ల మనకి ఏంటిదంటే ఇనిషియల్గా నార్మల్ ఇప్పుడు మనం క్లచ్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఫుల్ చేసే బైక్ క్రేజ్ వస్తాయి అన్నమాట. సో చలో లెట్స్ గో. అండ్ ఈ సౌండ్ ఎట్లా వస్తుందో కమెంట్ చేయండి. అండ్ మోరోవర్ నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందో వినిపించట్లేదో నాకు తెలియదు, బట్ బేసికల్లీ సౌండ్ మాత్రం నిజంగా చెప్తున్నా డేంజర్ వస్తుంది లిటరల్లీ. అండ్ క్రేజీ అట్రాక్షన్స్ ఉన్నాయి తెలుసా, లైక్ రియాక్షన్స్ మాత్రం డేంజర్ ఉన్నాయి. హోలీ షిట్ మ్యాన్, బైక్ బ్రేక్ కొంచెం స్పాంజీ లైక్ పడట్లేదు సరిగ్గా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నార్మల్గా మనకు R15M వచ్చేసి లేదా R15లో ప్రతి బైక్ థర్డ్ గేర్లో 96 పోతుంది, ఫోర్త్ గేర్లో 116 పోతుంది. బట్ ఈ బైక్ ఎంత స్పీడ్ పోతుందో చూడండి ఒకసారి. 104కే లాక్ అయిపోతుంది అన్నమాట ఇది. సో 104కే లాక్, ఎందుకంటే చైన్ స్ప్రాకెట్ చెప్పినా కదా నేను మీకు. సో చైన్ స్ప్రాకెట్ చేంజ్ ఉండడం వల్ల ఇది 104కే లాక్ అయిపోతుంది ఫోర్త్ గేర్లో. సో మళ్ళీ మనం చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేయించుకొని నార్మల్ అయిపోతుంది. అండ్ మోరోవర్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ వచ్చింది. ఏంటంటే బండికి O2 సెన్సర్ అనేది పోయిందన్నమాట. క్రేజీ పాప్స్ అండ్ బ్యాంక్స్ వస్తున్నాయి అసలు. పాప్స్ అండ్ బ్యాంక్స్ మాత్రం లిటరల్లీ చాలా క్రేజ్ వస్తున్నాయి. లిటరల్లీ ఫైర్స్ వస్తుంది. హోలీ షిట్ మ్యాన్. సో చలో ఇప్పుడు నేను నా బండి మీద వస్తా, మావాడు వేస్తాడు చూడండి, క్రేజ్ వస్తుంది సౌండ్ మాత్రం. షార్ట్స్ కూడా డేంజర్ వస్తాయి అసలుకి. బ్యాక్ షాట్ చూడండి, అసలుకి క్రేజీ వస్తుంది లిటరల్లీ. మళ్ళీ వస్తుంది, మళ్ళీ మనోడు స్టార్ట్ చేస్తాడు.
క్రేజీ బ్యాక్ ఫైర్ వస్తుంది అసలు లిటరల్లీ. ఇంకా నిన్న మాత్రం డేంజర్ వస్తుండే అసలుకి బ్యాక్ ఫైర్ సాగు. చూడండి 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 క్రేజీ అసలుకి లిటరల్లీ. ఎట్లా వస్తుందంటే ZX-R పెద్ద పెద్ద 1000cc బైక్స్కి వస్తాయి కదా పాప్స్ అండ్ బ్యాంక్స్, లిటరల్లీ సేమ్ అట్లనే వస్తుంది. మళ్ళీ వస్తుంది చూడండి ఇప్పుడు. కానీ ఇట్లా వేసుడు వల్ల లిటరల్లీ డేంజర్ అయిపోతుంది అన్నమాట. ఏంటంటే బైక్ కొంచెం డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట, పిస్టన్ డ్యామేజ్ అయిపోతుంది. కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ వస్తుంది, లైక్ సూపర్ బైక్ లెక్క సౌండ్ వస్తుంది క్రేజీ. అమ్మ తోడు ఒకసారి చూడండి అది అందులోకి ఎట్లా ఫైర్ వస్తుంది అసలు లిటరల్లీ క్రేజీ ఫైర్స్ వస్తున్నాయి అసలుకి. సో చూసారు కదా లిటరల్లీ సౌండ్స్ మాత్రం క్రేజీ వచ్చినాయి అన్నమాట. సో చలో ఫేస్ టు ఫేస్ క్యామ్లో వస్తాను నేను. చూసారు కదా బైక్ మాత్రం నిజంగా క్రేజీ ఉన్నది అసలుకి. లాస్ట్ టైం మనం ఏది ఇప్పుడు ఇక్కడ ఉన్న R1 చేసినాం మనము, కాకపోతే ఈసారి V4 చేసినాం అన్నమాట. సో యాక్చువల్గా ఎగ్జాస్ట్ దానికి ఉన్నప్పుడు మనకు బ్యాక్ షాట్స్ ఎట్లా వచ్చినాయి, నార్మల్గా మనం స్లో అయినప్పుడు పాప్స్ అండ్ బ్యాంక్స్ వచ్చేవి, కానీ దీనికి మాత్రం క్రేజ్ వచ్చినాయి పాప్స్ అండ్ బ్యాంక్స్. అండ్ ఇంజన్లోకి వెళ్ళి ఫైర్ వచ్చింది. చూసి వీడియోలో ఎట్లుందో కింద కమెంట్ చేయండి. అండ్ మోరోవర్ సౌండ్ ఎట్లుందో కూడా కమెంట్ చేయండి. లైక్ ఈ 2 బైక్స్ ఎగ్జాస్ట్ చేంజ్ చేపిస్తున్నాం కదా, సో ఆ బైక్లో సౌండ్ కొంచెం తక్కువ వచ్చింది, కానీ ఈ బైక్లో సౌండ్ మాత్రం నిజంగా ఘోరంగా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి సౌండ్. అప్పుడు నువ్వు ట్రెండ్స్కి పోయినప్పుడు ఎట్లా వచ్చింది తెలుసా సౌండ్? అడగ ఒకసారి ఎట్లా వచ్చింది సౌండ్? ఘోరంగా వచ్చింది తెలుసా సౌండ్. అప్పుడు నువ్వు ఆ ట్రెండ్స్ కాడికి పోయినప్పుడు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందా, ఆడ పాప్స్ అండ్ బ్యాంక్స్ కూడా మాకు ఇక్కడికి వినవంటే అంత ఘోరంగా వచ్చింది బేస్. డేంజర్ వచ్చింది సౌండ్. ఈయన దానికి పెట్టినప్పుడు అంత రాలే. బ్లూ బండ ఎవరు ఆడాలి ఇప్పుడు? సో ఏ గైస్ చూస్తుంది కదా, సో మొత్తం 3 బైక్స్ అయితే లైన్అప్ చేసినాము. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి రేసింగ్ బ్లూ, ఇది వచ్చేసి ఏమైంది అరే ఏం చేస్తావు? ఇదంతా లైన్అప్ చేయడానికి ఇంతసేపు అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఈ 3 బైక్లలో రేసింగ్ బ్లూ, మెటాలిక్ వైట్, అది వచ్చేసి మాన్స్టర్ ఎడిషన్, కాకపోతే దానికి స్టిక్కర్స్ మొత్తం తీసేసారు అనమాట. సో ఈ 3 బైక్స్లో ఏ బైక్ మంచిగా ఉందో కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్ చేయాలి అంతే. బ్రో నీకేం మంచి అనిపిస్తుంది బ్రో? అమ్మ అయ్యే నా యూట్యూబ్ బ్లాగ్ అని చెప్పి చెప్పాలి, నిజంగా చెప్పండి నీకు ఏం మంచి అనిపిస్తుంది? రియాలిటీగా చెప్తానంటే మధ్యలో మంచిగా నా బండి మంచి ఉందని చెప్పింది. సో చలో మీరైతే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ బైక్ మంచిగా ఉందో. సో చూడండి మంచిగా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోండి నీట్గా. ఇవ్వాలి అన్న నీకు ఈ 3 బండ్లలో ఏ బండి మంచిగా అనిపిస్తుంది అన్న? మళ్ళీ ఒకసారి చెప్పవా? వైటా? అయిపోయింది అన్న నువ్వు చెప్పన్నా, నువ్వు ఏది చెప్తే అదే మంచిగా ఉంటాను. నిజం చెప్పి ఏది మంచిగా ఉంది? కలర్ పరంగా బ్లూ మంచిగా ఉన్నది, ఏం పరంగా వ్లాగ్స్ ఇది లేదు ఇక నీ బండి లేదు అయిపోయింది తీసేసి. సో అందరిని అడిగినాము, నువ్వు చెప్పు ఏ బండి మంచిది 3 ఏంటి అది? ఇంతకుముందు ఏమో అన్నావు కాబట్టి అన్నోన్ పర్సన్స్ అడగమని చెప్పాను. చూసిన మా దోస్తు నీ బండి మంచి ఉందని చెప్తాను. అన్న మీకు ఏది మంచి అనిపిస్తుంది అన్న 3? నాకైతే బ్లూ మంచిగా అయిపోయింది ఇంక అయిపోయింది. బ్లాక్ ఒక్క వీడు ఒక్కడు తప్ప బ్లాక్ ఎవ్వరు చెప్పాలి ఇక్కడ. డే టైంలో నాదే మంచిగా ఉంటుంది బ్రో, వైటే
నైట్ అయినా మార్నింగ్ అయినా మనదే వైట్. నచ్చే కస్టమర్స్ వాళ్ళని అడగాలి. చూసారు కదా, మొత్తానికి అయితే బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ వీలైతే మనం ఈ 3 బైక్స్కి ట్రాక్ రేస్ పెట్టుకున్నాము. కాకపోతే ఆబ్వియస్ ఇందులో మనకి రేసింగ్ బ్లూలో వచ్చేసి మనకు ఎంటీ చైన్స్ పాకెట్ ఉంది కదా, సో స్పీడ్ అనేది కొంచెం తగ్గుద్ది, టాప్ ఎండ్లో తగ్గింది. అండ్ మోరోవర్ మీరు 4th గేర్లో కూడా చూసారు కదా ఎంత 104 ఏమో పోయింది. అండ్ మీకు ఇందులో ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయని చెప్పలేదు కదా. సో ఫస్ట్ వచ్చేసి 3 ఫ్లో ఎగ్జాస్ట్ అన్నమాట. అండ్ మీరు బ్యాక్ సెక్షన్లో చూసుకుంటే టైర్ మీకు కనిపిస్తుంది కదా, దీనికి కంపేర్ చేసుకోండి. ఇది వచ్చేసి 180 సెక్షన్ అండ్ ఇది వచ్చేసి ట్రాక్ టైర్ అన్నమాట. నార్మల్గా రోడ్ టైర్ కాదు, ఇది ట్రాక్ టైర్ ఇది. అండ్ ఇది వచ్చేసి ముంగడు కూడా సేమ్ ట్రాక్ టైర్ ఇది. ఇది ఎంత 120 సెక్షన్. సో ఫ్రంట్ వచ్చేసి 120 సెక్షన్ ట్రాక్ టైర్ ఇది. అండ్ యాక్చువల్లీ ఈ బండి ఒకసారి దొంగతనం జరిగిందన్నమాట. సో దొంగతనం జరిగిన తర్వాత ఈ బండికి ఆ ఎంటీ చైన్ స్ప్రాకెట్, సో చెప్పినాను మీకు చైన్ స్ప్రాకెట్ ఉందని చెప్పేసి అని. సో బేసికల్గా ఇది R15 చైన్ స్ప్రాకెట్ కాదు, ఇది MT15 చైన్ స్ప్రాకెట్ ఇది. సో వాళ్ళు బండి దొంగతనం చేసినప్పుడు ఏమైందంటే ఈ ఎంటీ చైన్ స్ప్రాకెట్ వేసి ఈ బండిలో కొన్ని సామాన్లన్నీ అటు ఇటు చేసిల్లు అన్నమాట. అండ్ అదంతా సైలెన్సర్ తీసేసి సైలెన్సర్ లేకుండా వచ్చింది బండి. సైలెన్సర్ లేకుండా వచ్చింది. సో అట్లా సో యాక్చువల్గా బండి దొంగతనం ఎట్లా జరిగిందనే ఫుల్ క్లారిటీగా మన శివ ఇస్తారు అన్నమాట. చెప్పు ఏం జరిగింది చెప్పు ఒకసారి. యాక్చువల్లీ బండి దొంగతనం ఏడ జరిగిందంటే మన హైదరాబాద్ మలక్పేటలో జరిగింది. చెప్పు అది ఎలా జరిగింది, చాలా ఫన్నీగా జరిగింది. అయితే మనోడు సేమ్ ఎగ్జాస్ట్ నార్మల్ ఎయిర్ ఫిల్టర్ పెట్టుకొని ఆ సౌండ్ తోటి కట్టు కొట్టుకుని వెళ్ళిపోతుంటే మన వెనకాల దొంగ పోలీసు వాడు వచ్చి ఆ బండిని చూసి మొత్తం ఫిదా అయిపోయినట్టు మనం దగ్గరికి వచ్చి ఆపి, వాడు ఆల్రెడీ సైరన్ పెట్టుకొని వచ్చిండు. అసలు నార్మల్గా ప్రైవేట్ బండ్లకి సైరన్ పెట్టుకొని రావద్దు. సైరన్ వేసుకొని వస్తే మనోడికి అన్ని పేపర్లు ఉన్నాయా ఎందుకు రిస్క్ అని చెప్పి ఆగేసాడు. ఆగినాక అతను వచ్చి డైరెక్ట్ బండిని చూసి బాగుంది అది ఉంది ఇది ఉంది అంటే మనోడు కొండ ఎక్కిండి, బాగా మస్తున్నాయి అంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్ ఇస్తావా అంటే తీసుకొని సార్ అని చెప్పి ఇచ్చింది. అది 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు గంట అయింది అసలు. ఆ డైరెక్ట్ బండి వేసుకొని గుంటూరుకి వేసుకొని గుంటూరు మనకి ఇచ్చిన బండి ఏంటంటే వాళ్ళు దొంగతనం చేసుకుని వచ్చింది. NS 160 దానిలో ఇంకొక పోలీస్ బూట్లు పెట్టాడు, టిఫిన్ బాక్స్ పెట్టాడు, దానిలో సైరన్ ఉన్నది. వీడికి ఆ సైరన్ ఒత్తుకుంటే పెట్టే స్నాప్లు నాకు పెడతాను మొత్తం సెటప్ అనుకుంటా. అదంతా అయిపోయింది. అంతా అయిపోయింది. కరెక్ట్గా నాకు ఫోన్ చేసిండు, నా బండి వస్తలే ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చింది ఇచ్చిన అంటే, ఇంకేడా అయిపోయింది రా ఎక్కడపోయిందిరా నేను అన్నదో భయం వేస్తాను అట్లా నాకు అన్నాడు. తర్వాత వచ్చినాం అక్కడనే కోటి దగ్గరలో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాడిచ్చిన బండి భాగవతం మొత్తం బయట పెట్టి ఓనర్ని ఫోన్ చేస్తే అన్న నా బండి పోయింది ఆ వారం అవుతుంది అంటే ఇక్కడ మలక్పేటలో తిరుగుతుంది అన్నాడు పోలీసు వాళ్ళు. వాడొచ్చి బండి కలెక్ట్ చేసుకున్నా వెళ్ళిపోయినా. మీరు బండి వెళ్ళి 3 months అయింది, దొరకలేదు. లక్కీలే వన్ బండి ఇంకొకరికి ఎక్స్చేంజ్ చేసిండు. ఆర్సీ అనేటువంటి ఆర్సీ బండి ఎక్స్చేంజ్ చేసినప్పుడు అలా నిల్లు పెట్రోల్ పెట్టి ఇచ్చిండు. అని బండి వేసుకొని వెళ్ళిపోయిండు. ఆయన బండి ఆగిపోయింది. వాడు మెల్లగా ఏడ్చుకుంటూ దొబ్బుకుంటే వాళ్ళ పోలీసు వాళ్ళు అడ్డేసుకుని ఉంటే మన దగ్గర పోయి ఆపేసి, సార్ ఇట్లా ఏడ్చుకుంటే నా బండి పోయింది సార్, ఇట్లా ఇదైంది అని చెప్తే ఆ బండిని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని ఛార్జెస్ అన్ని కొట్టి మనని ఫోన్ చేసారు. ఇట్లా నీ బండి ఇట్లా పడేసిపోయినావు అది అంటే, లేసన్న బండి 3 నెలలు అవుతా అని చెప్పిన తర్వాత ఎక్కడ అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. ఇట్లా బండి కలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా దొంగలేని అప్పుడు ఆయన తీసుకెళ్ళిన పర్సన్ లేని బండి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే మలక్పేట్ పోలీస్ స్టేషన్లోనే ఒక 2-3 months వరకు బయటనే ఉంది. చాలా బాధపడ్డాడు నిజంగా. దాని గురించి బాగా కేర్ తీసుకున్నాడు. దానికి ఒక బైక్ ఏంటిది అది రెయిన్ లెక్క మనం ఉంటుంది కవర్, ఆ కవర్ కొని దానికి వేసింది. అది కూడా వేసుకోలేరు అందరు. మలక్పేట ఎట్లుంటుంది ఒకటో ఇట్లా వేసి 2వ రోజు లేదు ఇక అది అయిపోయింది. దాని తర్వాత కథ కోట్ల చుట్టూ బాగా తిరిగినాం. లాస్ట్కి ఆ దొంగ ఎట్లా దొరికిందంటే మనోడు సర్వీసింగ్ ఇచ్చిండు. కింద పడ్డట్టు ఉన్నది బైక్, అన్ని సర్వీస్ చేపినకి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అక్కడ స్టిక్కర్ వేశారు ఎల్బినార్ యమా షోరూమ్. అది అలా డేట్ అని చెప్పి కూడా దాంట్లో ఉంది, ఈ డేట్లో వచ్చిందని. మనం ఆ డేట్ చూసుకొని పోయి అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ డేట్ ఈ బండి వచ్చింది, ఈ బండి మీద నెంబర్ ఏముందని ఆ నెంబర్ తీసుకొని పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ట్రేస్ చేసి ఆయన పట్టుకొని వచ్చి ఆ జైలు పంపించారు. అప్పుడు బండి రిలీజ్ అయింది. దగ్గర ఎన్నో 3-4 months 6 months దాకా 6 months బండి లేక 3 months అయింది. బండి ముంగానే ఉండి తీసుకోలేక అట్లా 3 months ఉంది. ఎంత బాగుంటుందో బాగా
రోజుకి ఒకసారి పోయి కూర్చొచ్చింది మనం ఉండదు అది కూడా ఎత్తుక. సో నార్మల్గా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటిది చెప్పు. ఓవరాల్ గా ఎక్కువ ఎగరద్దు, వచ్చిన వాళ్ళకి చేతి తెలియని వాళ్ళకి చేతిలో ఏంది మరి అంతే కదా బ్రో, ఎగరద్దు చేతి బండ్ల చేతి పెట్టద్దు. వాడు అడుగుడుతోనే తెలియకుండా ఇచ్చేసినాం. పోలీసు ఎందుకు అడుగుతాడు నీ బండి, నీ బండి ఎందుకు అడుగుతాడు అంతే కదా బ్రో. ఇప్పుడు అది మాత్రం పోలీస్ ఆయన వచ్చి నార్మల్ గా ఎంతైనా కానీ అట్లా బండి అడిగి నేను రిజిస్టర్ చేస్తా అని చెప్పాడు, ఇస్తే మనమే వేయాలి. సార్ చేయండి సార్ మీరు అని చెప్పి మనమే వేయాలి. వాళ్ళు వచ్చి మనల్ని అప్రోచ్ చేయి, నాకు బండి నేను పోతా అని చెప్పి అన్నారు. నార్మల్ గా అయితే మనవాడు కొంచెం ఇక అంత ఆలోచించలే. ఇక పోలీస్ అంటే మాడిఫైడ్ బైక్ ఇంత సపోర్ట్ చేస్తానంటే మనవాడు కొంచెం ఎగిరిండు, ఇక అట్లా అట్లా ఇక స్మాష్ అయిపోయింది ఆ రోజు. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా వచ్చి బండి అడిగితే మాత్రం అసలు ఇవ్వకండి. ఇప్పటికన్నా మారు.